హాయ్ అండి, శేఖరేబా కిచెన్. ఈరోజు మన వీడియో కోడిగుడ్డు సమోసా చేసుకుందామండి. 5 కోడిగుడ్లు తీసుకున్నాను. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, మైదా పిండి 1 కప్ తీసుకున్నానండి. సాల్టు, సోడా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఇట్లా సన్నగా కోసుకోవాలండి. పిండి ఇలాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ నూనెలో బాగా వేయించుకుందామండి. పసుపు వేసుకుందాము. కొత్తిమీర వేసుకుందాము. సాల్ట్, ఎర్రగడ్డ బాగా ఎర్రగా వేయించుకున్నానండి. ఇప్పుడు కోడిగుడ్డు వేసేద్దామండి. బాగా ఫ్రై చేసేద్దామండి. ఫ్రై అయిపోయిందండి. బాగా చల్లారించుకోవాలి ఇది. పిండి ఇలాగా తీసుకొని మెత్తగా కలిపి గుంట్లు చేసి పెట్టుకోవాలండి, చిన్న చిన్నగా. ఇలాంటి ఒకటి ఎత్తి చపాతీ మాదిరిగా చేసుకోవాలి. చపాతీ ఇలా కోసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి కోడిగుడ్డు ఫ్రై వేసుకోవాలి. 1 స్పూను అంత వేసుకోవచ్చు. ఇది ఇలా వేసుకున్నాక బాగా సైడ్లో అంతా అదిమి పెట్టాలి. ఇప్పుడు రెండో రకంగా చేసుకుంటామండి సమోసా. ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకొని ఫోల్డ్ చేసుకుందామండి. సైడ్లో అంతా బాగా అదమాలండి. ఇలాగే అన్నీ చేసి పెట్టుకోవాలండి. కడాయిలో నూనె పోసుకుందామండి. నూనె కాగిపోయిందండి. సమోసా దాంట్లో వేసుకుందాము. ఇలా తక్కువ మంటలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది. ప్లేట్లో తీసుకుందామండి. ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ ఫ్రై చేసుకుందామండి సమోసా.
రెండోసారి ఫ్రై అయిపోయిందండి. ఆ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.